మున్సిపల్ ఎన్నికలు రాజేసిన రాజకీయ చిచ్చు ఖమ్మం జిల్లా కాంగ్రెస్లో నివురుగప్పిన నిప్పులా మారింది. వార్డు మెంబర్ల ఎంపిక నుంచి చైర్పర్సన్లు, వైస్ చైర్మన్ ఎన్నిక వరకు అడుగడుగున వర్గపోరు కనిపించింది. నియోజకవర్గంలో పట్టు కోసం ఎమ్మెల్యేలు, జిల్లాలో ఆధిపత్యం కోసం మంత్రులు ప్రయత్నించడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. కొన్ని చోట్ల మంత్రి పొంగులేటికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తేడా వచ్చినట్లు జిల్లాలో ప్రచారం జరుగుతుంది. మున్సిపల్ ఎన్నికల వేళ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో చిత్ర విచిత్రాలు కనిపించాయి. చైర్పర్సన్ అవుతారని భావించిన వారు పోటీలో లేకుండా విత్డ్రా చేసుకున్నారు. ఎన్నికల్లో గెలిచిన చైర్పర్సన్ పీఠం దక్కే ముందు కొందరికి భంగపాట ఎదురైంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి పొంగులేటి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వర్గాల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. పలు చోట్ల ఈ రెండు వర్గాలు ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడ్డాయి. అటు ఎమ్మెల్యేలు కూడా ఎన్నికలు ముగిసేదాకా కింద మీద పడి లాక్కొచ్చారు. కానీ చైర్పర్సన్ ఎంపికలో మాత్రం తమ మార్కు చూపించుకున్నారు. దీంతో మంత్రి పొంగులేటి అనుచరులకు కొన్ని చోట్ల పదవులు దక్కకుండా పోయాయి. ఇప్పుడిదే జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్కు ఎన్నికలు జరిగితే ఒక్క మధిర మినహా మిగిలిన 7 చోట్ల మంత్రి పొంగులేటిదే హవా. అన్ని మున్సిపాలిటీల్లోనూ తన వర్గం నేతల్ని పొంగులేటి బరిలో నిలిపారు. స్థానిక ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా మంత్రి పొంగులేటి చెప్పిన వారికే టికెట్లు దక్కాయి. వైరా బరిలో నిలిచిన బట్టి విక్రమార్క ప్రధాన అనుచరుడు పొంగులేటి వర్గం దెబ్బకు పోటీ నుంచి విరమించుకోక తప్పలేదు. స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, కొత్త పాత నేతల మధ్య వర్గపోరు ఉన్నా ఎన్నికలు పూర్తయ్యే వరకు అంతా ఓపిక పట్టారు. తీరా చైర్పర్సన్ల ఎన్నిక సమయంలో ఎమ్మెల్యేలు తాము అనుకున్న వారికే పదవి కట్టబెట్టడంతో పొంగులేటి వర్గానికి చెక్ పడినట్లు జిల్లా కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది. వైరా మున్సిపల్ పీఠం ఆశించిన పొంగులేటి అనుచరుడిని ఎమ్మెల్యే రామదాస్ నాయక్ పరిగణలోకి తీసుకోలేదు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అండదండలతో తనకు నచ్చిన వారికే వైరా మున్సిపల్ చైర్పర్సన్ పదవి కట్టబెట్టాడు. అటు సత్తుపల్లి మున్సిపల్ పీఠం కూడా పొంగులేటి వర్గానికి దక్కలేదు. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి దయానంద్ దంపతుల ప్రధాన అనుచరుడికే సత్తుపల్లి మున్సిపల్ పీఠం దక్కింది. కొత్తగూడెం నియోజకవర్గాన్ని తన కంట్రోల్లో పెట్టుకోవాలని మంత్రి పొంగులేటి చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించినట్టు లేదు. సిపిఐ, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదరకుండా అడ్డుకోగలిగిన మంత్రి పొంగులేటి ఎన్నికల తర్వాత మేయర్ పీఠం కామ్రేడ్లకు దక్కకుండా ఆపలేకపోయారనే చర్చ నడుస్తోంది. తన రాజకీయ అవసరాల కోసం కొత్తగూడెంను చెప్పుచేతల్లో పెట్టుకున్నారని, మిత్రపక్షమైన సిపిఐని ఎన్నికల్లో దెబ్బతీయాలని చూశారని కామ్రేడ్లు రగిలిపోతున్నారు. పేరుకు మిత్రపక్షాలే అయినా మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ ను ప్రత్యర్థిగానే భావించిన సిపిఐ తన బలాన్ని నిరూపించుకుంది. ఎన్నికల తర్వాత కామ్రేడ్స్ నేరుగా సీఎంతో సంప్రదింపులు జరిపారు. మంత్రి జోక్యం పెద్దగా లేకుండా కార్పొరేషన్ పై ఎర్ర జెండా ఎగరవేసి పొంగులేటికి సవాల్ విసిరారు. ఇల్లందు మున్సిపల్ పీఠంపై స్థానిక ఎమ్మెల్యే కనకయ్య తన అనుచరుని చైర్పర్సన్ చేయాలని భావించారట. అయితే మంత్రి పొంగులేటి మాత్రం చక్రం తిప్పి మరో నేతకు పదవి దక్కేలా చేశారనే టాక్ జిల్లాలో జోరుగా నడుస్తోంది. తమ వారికి పదవి దక్కలేదని మంత్రి పొంగులేటి వర్గం రగిలిపోతుంటే మా నియోజకవర్గాల్లో మంత్రి పెత్తనం ఏంటని మరోవైపు ఎమ్మెల్యేలు ఆందోళన పడుతున్నారట. ఖమ్మం జిల్లాకు నడిబొడ్డున ఉండే ఓ మున్సిపాలిటీలో రగులుతున్న రాజకీయ చిచ్చు నేడో రేపో బ్లో అవుట్ అవ్వడం ఖాయమనే ప్రచారం కూడా జరుగుతోంది. రాజీనామాలు, పాలకవర్గాన్ని అస్థిరపరిచే రాజకీయాలు కూడా జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో టాక్.